నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వస్తున్నా. హాయ్ అన్న అందరికీ వెల్కమ్ టు హెచ్టిఎస్కే వ్లాగ్స్. ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు అయితే వినాయక చవితి. సో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అనమాట. అండ్ ఈరోజు అయితే మా ఊర్లో మంచి మంచి వినాయకులు అయితే పెట్టారు. అవన్నీ ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ చాలా మంచి మంచి సెట్టింగ్లు అయితే ఉంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో అవన్నీ మీకైతే చూపిస్తాం. సో ముందుగా అయితే మేము మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ వినాయకుడి నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ వాళ్ళు కూడా నీట్గా మంచి పందిరాటి వేసి వినాయకుడిని అయితే పెడుతున్నారు. అండ్ సాయంత్రం నుంచి అయితే మిగతా వినాయకులన్నీ మా ఊర్లో ఉన్నవన్నీ చూపించి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం అనమాట. సో ఓకే గైస్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అండ్ మా ఫ్రెండ్ అయితే బయట వెయిటింగ్ చేస్తున్నాడు. అండ్ హీస్ మిస్టర్ ఐకాన్. సో మేమైతే ఇప్పుడు ఫాస్ట్గా అక్కడికైతే స్టార్ట్ అవబోతున్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. వాళ్ళు అయితే వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు గైస్. సో చూడొచ్చు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గాయస్ ఇప్పుడైతే మా అనకాపల్లి రివర్ని అయితే చూపించబోతున్నాం. అయితే శారదా రివర్ అనమాట. సాయంత్రం అయితే చాలు ఈ రోడ్డు అంతా నిండిపోద్ది అనమాట. చల్లగాల కోసం వచ్చేస్తూ ఉంటారు వెళ్ళేసుకొని. అండ్ ఇక్కడే మా వినాయకులు అయితే నృత్యం చేస్తారు ఈ రివర్లోనే. వాటర్ అయితే వర్షాల వల్ల ఫుల్గా అయితే. సో ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో మధ్యలో ఇంకో ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం. అండ్ హెచ్టిఎస్కేలో టీ అంటే అతనే అనమాట, తరుణ్ కృష్ణ, ది ఫౌండర్, ది సిఇఓ ఆఫ్ బాబాయ్ బ్లాగ్స్. మా ఛానల్ కి కర్త కర్మ క్రియ అంటే అతను అనమాట. బయటికి రావాలమ్మా కొంచెం. హాయ్ చెప్పా బయటకు వచ్చి. చూడండి అన్న, మా బాబాయ్ గడ అయితే రెడీ అవుతున్నాడు అనమాట నీట్గా బ్లాగ్ కోసం. సో అన్న మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అండ్ ఈ స్కూటీ మీద త్రిబుల్స్ వెళ్తున్నాం ఏమనుకోకండి, మా దగ్గర వేరే ఆప్షన్ లేదనమాట. హెల్మెట్ ఎట్టుకోలేదని కూడా ఏమనుకోకండి, మా దగ్గర 3 హెల్మెట్లు లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్. వాళ్ళందరూ కుర్రవాళ్ళు. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అనమాట. సన్నగుండన్న ఇదే మన కిరణ్ అనమాట. హెచ్టిఎస్కేలో కే ఫర్ కిరణ్. ఛానల్లో రెండో కర్త కర్మ క్రియేతనే రెండో అతను. ప్లీజ్ ఫాలో బాబాయ్ బ్లాగ్స్. మా బాబాయ్ గడు జివ్వేస్తే శ్రీహరికోటలోకి వెళ్ళిపోయింది. ఇంకా పూజ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఏదో నువ్వే చెప్పేది. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వినాయకుడి దగ్గర అయితే ఇప్పుడు నెక్స్ట్ మన కొత్తూరులో పవన్ కళ్యాణ్ గారి ఎంత ఇష్టమైన వారాహి వెహికల్ తో అక్కడ తయారు చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ ఇప్పుడైతే మనం టైం అయితే వచ్చేసి 5 అవుతుంది నియర్లీ. మనమైతే ఇప్పుడు కిరణ్కి ఫోన్ చేసి కిరణ్ వచ్చిన తర్వాత మేము నలుగురు అయితే మొత్తం బ్లాగ్ కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే కిరణ్కి ఫోన్ చేస్తున్నాం, ఆడేమంటాడు విందాం. హలో హలో ఎక్కడ బాబాయ్? 2 నిమిషాల్లో పక్కా? సరే 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 ఫ్రెండ్స్, ఇలా 2 నిమిషాల్లో వస్తానన్న ఫ్రెండ్స్ మీద అస్సలు నమ్మకండి. వాళ్ళు 2 నిమిషాలు కాదు కదా, 2 గంటలైనా రారు. సో అన్న ఇప్పుడు మేమైతే వారాహి పవన్ కళ్యాణ్ వినాయకుడి సెట్టింగ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. దారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమైన వెహికల్ వారాహి. సో దాన్ని అయితే అసెంబుల్ చేశాను అన్నమాట వినాయకుడి కింద. మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ సెక్షన్లో అసెంబుల్ అయిపోండి. ఇప్పుడు మీరు ఆ వినాయకుడిని అయితే చూడబోతున్నాం. సో అన్న మనం అయితే వారాహి దగ్గరికి అయితే వచ్చేసాం. వారాహి వినాయకుడు అయితే నా ముందే ఉన్నాడు. సో ఇప్పుడైతే మీకు బాస్ని అయితే చూపించబోతున్నా. సో గాయస్ ఈ వినాయకుడిని అయితే కాలేజ్ జంక్షన్ మోసూరు వీధి పిఎస్జి బాయ్స్ అయితే పెట్టారు. నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నాకు కొత్తూరులో అయితే మరొక కొత్త సెట్టింగ్ అయితే పెట్టాడు, వినాయకుడి సెట్టింగ్. అండ్ అది వచ్చేసి కొత్తూరు క్రికెట్ టీం అంట. అండ్ మీకైతే చూపిస్తా ఇప్పుడు. సో అన్న ఇదే అన్న సో
అన్న ఇప్పుడైతే మనం శారదానగర్ అయితే వచ్చేసాం. శారదానగర్ లో కూడా ఒక సెట్టింగ్ ఏదో పెట్టారు. సో అది బయట నుంచి అయితే చూడడానికి అవ్వదు, గుహల్లాగా ఉన్నాయి. సో మనం అయితే లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తా వినాయకుడిని. అన్న టాలెంట్ యూత్ అయితే శారదానగర్ లో దేవర వినాయకుడిని అయితే పెట్టారు. వస్తున్నా. చెప్పు. భారీ ఎత్తున అయితే మన బాబెలాక్స్ వినాయకుడు బాబాలో టీం తరపున భారీ ఎత్తున అనుప కార్యక్రమం అయితే జరుగుతుంది. అందరూ దండం పెట్టుకోండి. స్వామివారికి అంత ఇష్టమని సోమపల్లి అయితే ఇచ్చామండి. అన్ని ఇప్పుడు నిమజ్జనం చేయబోతున్నాం. చాలా సామాగ్రి తెచ్చాం, కాకపోతే ఇక్కడ ప్లేస్ లేక పెట్టలేకపోతే దండం పెట్టుకోండి. సరే అయితే మరి గణేశుడికి బాయ్ బాయ్ చెప్పండి. మళ్ళా వచ్చే సంవత్సరం కలుద్దాం. పూజకి ఇలా పెట్టి చెయ్యండి అందరూ. అలా చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన ఉన్నక్కడైతే అప్పుడే కరిపిడండి. మట్టి వినాయకుడు ఇంటి దగ్గర తెచ్చిన బ్యాగ్ ఇంటి దగ్గర పోతే మనం మజిన్ చేసేస్తారండి. అవే ఇప్పుడైతే మనం అనకాపల్లిలోనే అతి పెద్ద వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ 35 feet అన్నారు. సనా ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు అయితే 33 feet అనమాట. అనకాపల్లిలో పెట్టారు. అది అనకాపల్లిలో ఫస్ట్ టైం ఇది కూడా ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం నాకు తెలిసి. అండ్ ఇది వచ్చేసి అనకాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఆ స్ట్రీట్ లో అనమాట. ఐకానిక్ యూత్ వాళ్ళు అయితే పెట్టారు. భక్తాయసంతో కైలాసం వచ్చి మాకు నిర్ణయించినాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రుడు రోజునాడు సత్రాజు తమ్ముడు ఆ సమంతుడిని హారాన్ని మెడలో వేసుకుని. సనా ఇప్పుడైతే మేము కల్కి సెట్టింగ్ అయితే వెళ్ళబోతున్నాం. కల్కి వినాయకుడి సెట్టింగ్ అయితే పెట్టారు, అది కూడా వెలుపుల వీధిలో. సో అదైతే మీకు ఇప్పుడు చూపిస్తా. అన్న ఈ శివుని విగ్రహం ప్యూర్ మట్టితో అచ్చు యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్స్ తోనే చేశారంట బాబాయ్. అన్న ఈ విగ్రహాన్ని అయితే వెలుపుల వీధిలో V-Star గాయస్ వాళ్ళు అయితే పెట్టారు. మీరు చూస్తున్న ఈ వినాయకుడిని అయితే అనకాపల్లి వెలుపుల వీధి కాశీకృష్ణ టెంపుల్ పక్కన శ్రీ కనదుర్గ చెట్టు కింద ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు అయితే పెట్టారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిన్నోకల్లి గుడి దగ్గరికి అయితే వచ్చాం. చిన్నోకల్లి గుడి దగ్గర కూడా ఒక వినాయకుడి సెట్టింగ్ అయితే పెట్టారు. అన్న ఇక్కడైతే మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సెట్టింగ్ అయితే పెట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల